సో మరి ఈరోజు మనకి ఈ సృష్టిలో రక్త సంబంధం లేకుండా మన కోసం ఆలోచించే బంధం ఏదైనా ఉందంటే అది కేవలం స్నేహబంధం మాత్రమేనండి. సో అలాంటి గొప్ప ఎంతో మంది స్నేహితుల్ని మనకి ఇంపాక్ట్ ద్వారా గురూజీ పరిచయం చేశారు. మనకి ఎంతో మందితో మంచి మంచి పరిచయాలు, అన్ని ఏరియాల్లో కూడా మంచి ఆత్మీయులని మనం సంపాదించుకున్నాం. అలాంటి ఫ్రెండ్షిప్ డే రోజు ఈరోజు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. సో ఇక్కడ చిన్న పెద్ద ఆ ఎటువంటి తారతమ్యాలు లేకుండా అన్ని ఏరియాల నుంచి కూడా మంచి ఆత్మీయులైన ఫ్రెండ్షిప్స్ ని మనం ఈ ఇంపాక్ట్ లో మాత్రం కలిగి ఉన్నామండి. ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కంటే కూడా గొప్పగా మన కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు. సో మరొకసారి అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ముందుగా మనకు విజన్ అండ్ మిషన్ ని చెప్పవలసిందిగా నళిని మేడం, ప్లీజ్ వెల్కమ్. Yes, sir. Thank you so much, sir. ICA vision to create a harmonious and prosperous society in India where every home has a knowledgeable speaker and every village benefits from dedicated trainer. ఇంటికొక స్పీకర్, ఊరికొక ట్రైనర్. నవభారత నిర్మాణానికి రాళ్ళెత్తే కూలీలం మేము. ICA mission statement. The aim of this organization is to cultivate life skills and soft skills to young generation. This will make more responsible and committed to the improving our society. Thank you so much, sir. Thank you so much for giving this great opportunity. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో అలాగే మరి ఈ రోజు మనకి మరొక అద్భుతమైన స్పీకర్, చాలా కాలం నుంచి మనకి ఇంపాక్ట్ సేవలు మాకు అందరికీ మంచి మిత్రులు, సార్ని ఇన్వైట్ చేయవలసిందిగా భోగేశ్వరరాణి మేడంకి. మేడం ప్లీజ్. Yes, sir. Thank you, sir. Happy morning to one and all. Success starts in the mind. Change your mindset and you can change your life. ఒక స్మాల్ క్వశ్చన్, మన లైఫ్ లో బిగ్ లిమిటేషన్ మన సిచ్యువేషన్ లేక మన మైండ్ సెట్? ఇలా మనకి చాలా సార్లు డౌట్స్ వస్తూ ఉంటాయి. సో ఈ రోజు సెషన్ అంతా దాని మీద జరుగుతుందండి. టుడే సెషన్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ మైండ్ సెట్ అండ్ అన్లాక్ అవర్ ట్రూ పొటెన్షియల్. It is my pleasure and privilege to welcome our respected guest speaker, Mr. ML Raju garu, founder of HypnoMind. Sir, motivational speaker, certified hypnotherapist, corporate trainer, and life skills coach. సార్ కి 10 years పైగా ఎక్స్పీరియన్స్ ఉందండి. చాలా మంది స్టూడెంట్స్, యూత్, ప్రొఫెషనల్స్ మరియు ఎంప్లాయీస్ లైఫ్ పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చారు. సార్ మైండ్ సెట్ ట్రాన్స్ఫర్మేషన్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్, టైం మేనేజ్మెంట్, గోల్ సెట్టింగ్, స్ట్రెస్ మేనేజ్మెంట్, అలాగే ఫియర్, ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ మేనేజ్మెంట్ లాంటి టాపిక్స్ లో చాలా ప్రాక్టికల్ ట్రైనింగ్ అండ్ గైడెన్స్ ఇస్తున్నారు. అలాగే స్కూల్స్, కాలేజెస్, జేసీఐ, లయన్స్ క్లబ్ మరియు అనేక ఆర్గనైజేషన్ లో ఇన్స్పిరేషనల్ సెషన్స్ కండక్ట్ చేసి 10,000+ స్టూడెంట్స్ ని ఇన్స్పైర్ చేశారు. ఫ్రెండ్స్, ఇంత మంచి సెషన్ చెప్పడానికి ఈ రోజు మనతో అలాంటి మంచి గెస్ట్ స్పీకర్ ఉన్నారండి. ఫ్రెండ్స్, ప్లీజ్ జాయిన్ మీ ఇన్ ద గివ్ వార్మ్ విర్చువల్ వెల్కమ్ టు అవర్ రెస్పెక్టెడ్ స్పీకర్ మిస్టర్ ML Raju garu. Sir, please welcome, sir. The virtual dance is yours, sir. Thank you so much, Sri Guru. వెల్కమ్ సార్ రాజు గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈరోజు మీ ముందు నేను ఇలా హ్యాపీగా మాట్లాడుతున్నానంటే కారణం గంపా నాగేశ్వరరావు గారు అండ్ ఇంపాక్ట్ ఫౌండేషన్. నా ఎనర్జీ ఎంతైతే ఇంత ఎనర్జీని పాస్ ఆన్ చేయడానికి, నేను ఇంత ఎనర్జీగా ముందుకెళ్ళడానికి ఫస్ట్ స్టెప్ నాకు ఇంపాక్ట్ ఫౌండేషన్ ఇచ్చింది. వేరెవర్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా పేరుకి ముందు ఇంపాక్ట్ లింగరాజు అనే మాట వినపడుతుంది. ML రాజు అంటే ఇది గురువు గారు ఇచ్చి ప్రొఫెషనల్గా ఇది నువ్వు ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి రూట్ అని చెప్పి నన్ను నడిపిస్తున్న ఎనర్జీకి సర్వదా నా జీవితంతో నేను పడంటాను. థ్యాంక్ యూ సో మచ్. మన ఆలోచనలు ఎంతమందికి అంటే చాలామంది ప్రతి ఒక్క ఆలోచనల్లో మనకు బ్యాక్గ్రౌండ్ రన్ అవుతున్న విషయాలు ఏంటి అంటే, మనం డబ్బు సంపాదించాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మనకి ఏం కలుగుతుంది అంటే మైండ్లో ఏముంటుందండి, మన ఆలోచనలో ఏముంటుంది? అది అందరికీ భయం వేస్తుందా లేదా? ప్రతి ఒక్కరికి భయం వేస్తుంది. అరే ఇంత టార్గెట్ ఉంది, నేను ఇంత సాధించాలి, ఇది ఎక్కడి నుంచి నా వల్ల అవుతుంది, నేను చేయగలుగుతానా, లేకపోతే నా వల్ల అవుతుందా అనే ఆలోచన కలుగుతుంది కదా. నేను
నేను స్క్రీన్ కూడా షేర్ చేస్తున్నాను. ఓకే, అందరికి విజిబుల్ అవుతుందండి? చాట్ బాక్స్లో మీకు అవుపడుతుందని ఒకసారి ఎస్ అని టైప్ చేయడం చాట్ బాక్స్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఎంతమంది డబ్బు అంటే భయపడుతున్న వాళ్ళు ఎంతమంది? డబ్బు సంపాదించడం అంటే భయపడుతున్న వాళ్ళు ఎంతమంది? ఒకవేళ ఈ భయాన్ని ప్రతి ఒక్క పర్సన్ లైఫ్లో ఉంటుంది కదా. డబ్బు సంపాదించడం అంటే ఏంటి? చాలా మంది నేను ఒక స్టెప్ ఆన్ తీసుకుంటే ఎంతవరకు నేను సక్సెస్ అవుతాను, ఒక స్టెప్ వేయడానికే భయపడుతున్నారు కదా. ప్రతి ఒక్క పర్సన్ పూర్తిగా సక్సెస్ అయిన తర్వాతనే ముందుకెళ్తాడా? ప్రతి ఒక్కటి సాధించిన తర్వాతే ముందుకెళ్తాడా? లేదు కదా. ఒక స్టెప్ తప్పనిసరిగా తీసుకోవడానికి చాలా మంది భయపడుతున్నారు. డబ్బు సంపాదించాలి అంటే మైండ్లో ఫస్ట్ జనరేట్ అయ్యేది నా వల్ల అవుతుందో కాదో, నేను ఇంతమందికి నేను రీచ్ అవ్వడానికి ఆ ఎనర్జీ నాలో ఉందో లేదో. సార్, మన ముందు ఒక పెద్ద ఎనర్జీ ఉంది. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా భయపడుతూ ఉంటే ఆ భయాన్ని తీసేయడానికి ఒక పెద్ద ఓషన్ ఉంది, అది ఇంపాక్ట్ ఫౌండేషన్. ఒకవేళ మనం అడుగు వేయాలి అంటే మనలో ఆత్మవిశ్వాసం లేకుండా ఆగిపోతున్నామా? మనలో ఆత్మవిశ్వాసం లేకుండా ఆగిపోతున్నాం. ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం ఉంది. ఎవరైనా సాధించగలుగుతారు, ఎవరు ఏదైనా చేయగలుగుతారు. బట్ ఆగిపోతున్నాం. నేను చేయలేనేమో అనే ఆలోచన మనల్ని స్టాప్ చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, మనల్ని ఎక్కువగా భయపెడుతున్న భయాలేంటి? మీరు చాట్ బాక్స్ ద్వారా చూడండి, మెసేజ్ చేయండి. మనల్ని ఎక్కువ భయపడుతున్న విషయాలు ఫుల్ ఏంటి? స్క్రీన్ పెట్టండి సార్ రాజు గారు. ఫుల్ స్క్రీన్ ఉందండి? ఫుల్ స్క్రీన్ ఫుల్ స్క్రీన్ లేదా? ఓకే ఓకే ఓకే, నేను షేర్ చేస్తున్నాను సార్. నేను ఫుల్ స్క్రీన్ పెడుతున్నాను. ఓకే, మనల్ని బాగా భయపెడుతున్న విషయాలు ఏమున్నాయి మీరు షేర్ చేయండి. మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు ఇది నేను సాధించలేనేమో, నా వల్ల అవ్వదేమో అనే ఆలోచన వస్తూ ఉంటే మనం ఎందుకు బ్యాక్ ఎండ్ ఉండిపోతున్నాం? ఓకేనా సార్? No, sir. స్క్రీన్ షేర్ అవుతుందా? ఎస్ సార్, అవుతుంది. Yes. Yes, sir. Yes, sir. Okay. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఓకే, మీరందరూ టైప్ చేయండి. ఎంతవరకు బెటర్గా మీ ఆలోచనలో ఎందుకు ఆగిపోతున్నారు? చాలా మంది మన గోల్ రీచ్ అవ్వలేమేమో. ఎస్, మనకి చాలా వరకు ప్రాబ్లమ్స్ ఎక్కడ ఫేస్ చేస్తున్నాము, లేకపోతే మనం ఎక్కడి నుంచి బెటర్గా ముందుకెళ్ళలేకపోతున్నాము అంటే మనం ఏదో చెయ్యలేమేమో అన్న ఆలోచనే కదా. ఏదో చెయ్యలేమో అన్న ఆలోచనే మనల్ని ఆపేస్తుంది కదా. ఈ ఆలోచనతోటి 100% మనల్ని మనం ఆపేస్తున్నాం. ఇప్పుడు ఫుల్ స్క్రీన్ వస్తుందండి? ఎస్ సార్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, డబ్బు మనం ఆపేస్తుందేమో, మనల్ని ముందుకు తీసుకెళ్లకుండా ఆపేస్తుందేమో అన్న భయం. తర్వాత ఇతరులు ఏమనుకుంటారో ఏమన్న భయం. అంటే మనం మన ఆలోచన కన్నా ఎక్కువ ఏం చేస్తున్నాము అంటే వేరే వాళ్ళు ఎవరేమనుకుంటున్నారో, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారో అనే భయం మనల్ని ఆపేస్తుంది. ఒకవేళ డబ్బు సంపాదిస్తాం, ప్రతిదీ మనం సంపాదించాలి అంటే 100% మనం అక్కడ స్పెండ్ చేయాల్సిందే. మనం ఎంత ఇస్తే అంత తిరిగి వస్తుంది. మనం ఏమి ఇవ్వట్లేదు,
లేకపోతే మనం అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయట్లేదు అంటే మనకు తిరిగి రావడం కూడా కష్టమే. డబ్బు పొందుతామేమో అన్న ఆలోచన మన మైండ్లో ఎప్పుడైతే భయం వేస్తుందో అప్పుడు 100% మనం ఆగిపోవడానికి స్టెప్ అని తీసుకున్నట్టు లెక్క. కొత్త పని ప్రారంభిస్తే మన వల్ల అవుతుందా, మీరు చేయగలుగుతారా, ఏంటిది, మీరు ఎంతమంది ఏం చేయగలుగుతారు, మీరు ఇంకా బెటర్ చేయాలంటే ఇది కాదు కదా మీ ఆలోచన, ఇంకా చేయాల్సింది ఉంది మీ దగ్గర, ఇంకా సాధించాల్సింది ఉంది అన్న ఆలోచన క్రియేట్ అవుతుంది. ఇమ్మీడియట్గా మన స్టెప్ ఆగిపోతుంది. ఓకేనా? అలా కాకుండా 100% మనం ఏదైతే స్టెప్ ఆన్ తీసుకుంటున్నామో ఆ స్టెప్ 100% సక్సెస్ అవ్వాలి అంటే, ఓకే, 100% సక్సెస్ అవ్వాలి అంటే ఒకవేళ ప్రతి ఒక్కరిని అందరూ యాక్సెప్ట్ చేస్తారా? మీరు ఒక డిసిషన్ తీసుకున్నారు, ఈ డిసిషన్ 100% యాక్సెప్ట్ చేస్తారా? మీ లైఫ్ కోసం మీరు డిసిషన్ తీసుకొని ముందుకెళ్తున్నారు, మిమ్మల్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారా? సార్, అందరూ యాక్సెప్ట్ చేస్తే అది కరెక్ట్ కాదు. మనం ఎప్పుడు ఎనర్జీగా ముందుకెళ్తామో తెలుసా? మనల్ని ఎప్పుడైతే రిజెక్షన్ స్టార్ట్ అవుతాయో, ఎందుకో తెలుసా? మనం మారాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే రిజెక్షన్ ఎదురవుతుందో అప్పుడు మనం మారాల్సిన అవసరం ఉంది అని మనకు మనం నేర్చుకుంటున్నాం. అంతే కదా? ఏ పర్సన్ అయినా. భయం ఎంత ఖరీదైంది అంటే చాలా 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 చాలా. మనం ఏదో ఒక జాబ్లో ప్రమోషన్ రావాలి అనుకుంటున్నాం, ప్రమోషన్ రాదు అంటే డబ్బు మిస్ అయిపోయినట్టే కదా. ఒక ఆలోచన మనల్ని ఆపుతుంది అంటే మనకు వచ్చే ఎన్నో అవకాశాలకి అడ్డుకట్ట వేస్తుంది. ఆ అడ్డుకట్టతోటి మనం ఏం చేస్తున్నాం? మన గ్రోత్ని మనమే స్టాప్ చేసుకుంటున్నాం, కొత్త అవకాశాలను కోల్పోతున్నాం. మనకంటూ ఒక రూట్ ఎవరు వేసి పెడతారా? మన ఆలోచన 100% అక్కడ నేను చెయ్యలేను, నా వల్ల కాదు అనే ఆలోచన ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో 100% ముందుకెళ్ళడానికి ఇంపాక్ట్ ఫౌండేషన్ అందరినీ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఒక ట్రైనర్ గా ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నా కోసమే ఉంది, నేను నాలెడ్జ్ స్కిల్స్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాను. ఆమె కార్పొరేట్ ట్రైనర్. ప్రపంచంలో ఏ ఆర్గనైజేషన్ కూడా రూరల్ ఏరియాకి రీచ్ అవ్వకుండా ఉండే సిచ్యువేషన్ ని ఈరోజు ఇంతమందికి రీచ్ అవ్వడానికి చేసిన ప్రయత్నం 2020లో స్టార్ట్ అయిన ఈ డిజైనర్ టాక్ వివేకవాణి ఇప్పటి వరకు గురువు గారి సంకల్పంతో చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది. ఇంతమందిని బెటర్ లైఫ్ను రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదైనా ఇక్కడ నుంచి సార్ ఏమంటారు, మీరు మీ ఆలోచనని జాబ్ పరంగా కాకుండా మీరు ఏదైనా వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేయండి. ముందు జాబ్ చేస్తూ వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేయండి. అందుకు నేను కూడా సార్ ఏంటి సార్ ఇది, నేనేం చేయగలుగుతాను? లేదు రాజు, నీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఈ ప్లాట్ఫామ్ లో ఎదగడానికి నీకు అవకాశం ఉంది అని నాలో టాలెంట్ గుర్తించింది. అంతే కదా? మీ టాలెంట్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంపాక్ట్ ఫౌండేషన్ ది బెస్ట్ ప్లాట్ఫామా కాదా? అయితే అని టైప్ చేయండి, చాట్ బాక్స్ యూజ్ చేయండి. సూపర్, థ్యాంక్ యూ. ఆదాయం అంటే భయపడుతున్నాము మనం సంపాదించడానికి, ఒక అడుగు వేయడానికి భయపడుతున్నాము అంటే మన ఆదాయం ఆగిపోయినట్టే కదా. మన ఆదాయం ఆగిపోయినట్టే, మన ఎదుగుదల ఆగిపోయినట్టే. మనం ఎదగాలనే కోరిక ఉంది. కానీ చాలా మంది అంటే రీసెంట్గా కొంతమంది పర్సనల్గా కాల్ చేసి, సార్
నేను చాలా నాలెడ్జ్ ఉంది, చాలా బెటర్ పర్సన్స్ వాళ్ళు ఏమంటున్నారు అంటే, సార్ మేము అంత నాలెడ్జ్ ఉంది, బాగా మాట్లాడగలుగుతున్నాం, కానీ స్క్రీన్ ముందుకి రాలేకపోతున్నాం. స్క్రీన్ ముందుకు వస్తే ఏమవుతుందో. చాలా మంది స్క్రీన్ ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా కంటెంట్ ఉంది, చాలా బెస్ట్ గా చేయగలుగుతారు. ఒక్కసారి స్క్రీన్ ముందుకు రాగానే ఏంటి సార్ ఈ స్క్రీన్ ముందు నేను ఏమైపోతున్నాను. ఎస్, మనం ఒక అవకాశాన్ని మిస్ అవుతున్నట్టే కదా. ఈ రోజు డిజిటల్ ప్రపంచంలో మన అవకాశాలను మిస్ అవుతున్నాం. మీ వాయిస్ డిజిటల్ ప్రపంచంలో వినబడాలి. మొట్టమొదటి స్టెప్ డిజిటల్ ప్రపంచం నుంచే స్టార్ట్ అవుతుంది. ఈరోజు డిజిటల్ ప్రపంచం నుంచే స్టార్ట్ అవుతుంది. మీ అవకాశాలు ఇంకా ఎక్కువ రావాలి అంటే డిజిటల్ని ఆపేస్తున్నట్టే కదా, మన ఎదుగుదలని ఆపేస్తున్నట్టే కదా. సార్, లైఫ్లో బాగా సంపాదిస్తున్న వాళ్ళకి, బాగా సంపాదించని వాళ్ళకి ఏంటి మేజర్ రీజన్ ఏంటి? మేజర్ రీజన్ ఏంటి? చాట్ బాక్స్. మేజర్ రీజన్ అంటే సంపాదిస్తున్న వాళ్ళకి, సంపాదించని వాళ్ళకి మేజర్ రీజన్ రెండు కంపారిజన్ చేస్తే దిలేశ్వర్ గారు ప్యాటర్న్ సూపర్. ఎస్, మైండ్ సెట్ సూపర్. చాలా మంది ప్రపంచంలో ఏ శక్తి ఉన్నా లేకపోయినా ఒక మైండ్ సెట్ ఒక్కటి మారితే చాలు, ఈ ప్రపంచంలో సర్వస్వం మన కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. మైండ్ సెట్. మీరు గంపా సార్ వీడియో చూస్తుంటారో లేదో నాకైతే తెలియదు, కానీ గంపా సార్ జర్నీ చూస్తూ ఉంటే ఒక ఆటో నడుపుతూ, లేకపోతే తను నేను ఇది చేయలేనేమో, నా వల్ల కాదేమో అన్న ఆలోచన ఏ రోజు రాలేదు. అంటే ఒక ఆలోచన, ఒక మైండ్ సెట్, ఒక స్కిల్ని తీసుకొస్తుంది బయటికి. నేను సంపాదించగలను, నాలో శక్తి ఉంది, నేను 100% ఎక్కడ 1% కూడా ఆగిపోను అనే ఆలోచన మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆ స్కిల్ అడాప్ట్ అయిన తర్వాత మనలో ఏ స్కిల్ ఉంది, రియల్గా ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా హ్యాపీగా, ఇంత హ్యాపీగా నేను ఉండగలుగుతున్నాను, ఇంత హ్యాపీగా చేయగలుగుతున్నాను అంటే ఒక మంచి ప్లాట్ఫామ్, బేస్మెంట్ అనేది ది బెస్ట్గా ఉంది. ఆ స్కిల్ ఎప్పుడైతే మనకు యాడ్ అయిందో యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నాం. ఎప్పుడైతే యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ అయిందో అప్పుడు 100% ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. మీ స్కిల్ ఉంది, యాక్షన్ లేదు, ఇన్కమ్ వస్తుందా? మనలో స్కిల్ ఉంది. చాలా మందికి నాలెడ్జ్ ఓషన్, చాలా నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు స్క్రీన్ పైకో బయటికి వచ్చి మాట్లాడాలంటే నాలెడ్జ్. యాక్షన్ ఎప్పుడైతే తీసుకుంటున్నామో అంటే మీరు చాలా మంది సార్ డబ్బు కావాలి, ఎస్ యాక్షన్ తీసుకుంటున్నారా? ఎంతవరకు యాక్షన్ తీసుకుంటున్నారు? ఎర్లీ మార్నింగ్ మీరు ఎన్నింటికి లేస్తున్నారు? మీ ఆలోచన మీ గోల్ వైపు ఎంతవరకు నడుస్తుంది? నో. మైండ్ సెట్ అనేది మనం మార్చుకోండి. ఇప్పుడు ఇంత బెస్ట్ ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని ఎవ్రీ డే మీకు ఒక కొత్త ఆలోచన, ప్రతి ఒక్క పర్సన్లో మిమ్మల్ని మార్చడానికి, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏదో ఒక్క పాయింట్ మనకు యాడ్ అని అవుతాయి. సార్ నెక్స్ట్ సండే ప్లాన్, కాకపోతే ఇమ్మీడియట్గా కాల్ చేసినప్పుడు నేను తర్వాత తీసుకుంటే నాకు ఉపయోగం ఏం లేదు. ఎప్పుడైతే ఇబ్బంది ఉంటుందో, ఎప్పుడైతే కంపల్సరీ ఏమంటారు, సంతోషంగా ఉన్నప్పుడు కాల్ చేయొద్దు. ఎప్పుడైతే మీరు బాధలో ఉంటారో అప్పుడు మాత్రమే కాల్ చేయండి అంటారు. ఎస్, రైట్.
సంతోషంలో ఉన్నప్పుడు అందరు ఉంటారు. ఎప్పుడైతే క్రిటికల్ సిచ్యువేషన్ ఉంటుందో అప్పుడు మనం యాక్టివ్గా ఎవరైతే యాక్ట్ చేస్తారో వాళ్ళే సక్సెస్ పీపుల్ కదా. వాళ్ళ మైండ్ సెట్ ఇది బెటర్ కదా. నేను నా గురించి చెప్పట్లే. రేపు ఏదైనా లైఫ్లో ఉంటే సార్ ఇప్పుడే చెప్పారు, నేను ఇప్పుడే వచ్చి మాట్లాడాలా. ఎస్ యూ కెన్. ఇప్పుడు ఎన్నో అద్భుతాలు చేయడానికి మనకి చాలా మంది ట్రైనర్స్ మన ఇంపాక్ట్లో ఉన్నారు. చాలానే ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు నాకేమైనా చాట్ బాక్స్లో మెసేజ్ చేస్తారా? థ్యాంక్ యూ. చాలా యాక్టివ్ పార్టిసిపెంట్స్. రియల్గా వేరే మన ఇంపాక్ట్ కాకుండా ఇంకా వేరే గెస్ట్ స్పీకర్స్ ఇక్కడికి వచ్చినా కూడా అరే ఏంటి ఇంత యాక్టివ్గా ఉన్నారా ఆడియన్స్ అనే ఒక ఎనర్జీ వాళ్ళకి ఇస్తాం మనం. థ్యాంక్ యూ ఆ యాక్టివ్గా ఉన్నందుకు. ఎందుకు మనం యాక్షన్ తీసుకోలేకపోతున్నాం? ఒకవేళ మనీ సంపాదించడానికి, మనీని మనం తీసుకోవడానికి ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నాం? ఎస్, చాట్ బాక్స్. టైం, ఇంకా ఎస్ యాక్షన్ తీసుకోవాలంటే తీసుకున్న తర్వాత యాక్షన్ తీసుకుంటే ఏమైపోద్దో ఏమైపోద్దో. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా జరగకపోతే సార్ అన్నీ బాగున్నప్పుడు అందరూ వస్తారు సార్, అందరూ ఉంటారు మీతోటి. ఏది లేనప్పుడు మాత్రమే మీరు ఎలా ఉంటున్నారో, మీరు ఎలా యాక్ట్ చేస్తున్నారో చాలా ఇంపార్టెంట్. అందరూ ఉంటారు సార్, అన్ని బాగుంటే అన్ని బాగుంటాయి, సపోర్ట్ బాగుంటే అన్నీ ఉంటాయి. ఎప్పుడైతే అవకాశానికి ఆపేయడానికి అడ్డంకులు వస్తాయో అప్పుడు బలంగా నిలబడాలి. ఒక మొక్క బలంగా నిలబడుతుంది, బలంగా నిలబడుతుంది. ఎస్, ఫియర్ ఉంది. ఎస్, ఎవరు ఏమన్నా పర్వాలేదు. మనం మన మనసులో మంచి ఆలోచన ఎప్పుడైతే ఏర్పాటు చేసుకొని ముందడుగు వేయాలనే ఆలోచన ఎప్పుడైతే జనరేట్ అవుతుందో 100% మేము మనల్ని ఈరోజు ఇంపాక్ట్ ఫౌండేషన్ కొన్ని వేల లక్షల మందికి రీచ్ అయింది. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఎనర్జీ అనేది పాస్ ఆన్ అవుతుంది. ఇట్స్ అన్ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. దానిలో ఎదగడానికి నేను యాక్షన్ తీసుకోకపోతే ఎలా? నేను పర్ఫెక్ట్ కాదేమో సార్, నేను మాట్లాడడం అంతా పర్ఫెక్ట్ అయిన తర్వాత మాత్రమే నేను ఒక స్పీకర్గా మారుతాను సార్, లేకపోతే నాకు అవసరం లేదు. ఎందుకంటే మనం అందరం స్పీకర్లకు కాబట్టి చెప్తున్నాను. నేను పర్ఫెక్ట్ అయితేనే మారుతాను, లేకపోతే మారను, నాకు అవసరమే లేదు సార్. ఎప్పుడు పర్ఫెక్షన్ వస్తారు? మనం ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని తీసుకున్నా పర్ఫెక్ట్ అవుతామా? నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి, ఎన్నో నంబర్ ఆఫ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వాటన్నిటిని అడాప్ట్ చేసుకోవడానికి మనకు టైం సరిపోతుందా? మీకు ఒక అడుగు వేస్తే ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో అక్కడి నుంచే రెక్టిఫికేషన్ స్టార్ట్ అయిపోతుంది. ప్రాబ్లం వస్తుందో అక్కడి నుంచే రెక్టిఫికేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఆ ప్రయత్నం చేయండి, ఓకేనా? ఇక మేజర్ ప్రాబ్లం, ప్రపంచంలో ప్రతి ఒక్క పర్సన్ ఎవరి కోసం బ్రతుకుతున్నారు అంటే పక్కన వాళ్ళ కోసం బ్రతుకుతున్నారు. అయ్యా మీరేం చేస్తున్నారో? సాఫ్ట్వేర్ సార్. ఎందుకు సార్ సాఫ్ట్వేర్? మా పక్కింటి ఆయన సాఫ్ట్వేర్ తీసుకున్నాడు సార్, నేను సాఫ్ట్వేర్ తీసుకుంటా. లేకపోతే మా ఎదురుంటే ఆయన బాగా సంపాదిస్తున్నాడు సార్, నేను సాఫ్ట్వేర్ తీసుకుంటా. నో వే. అంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ వాళ్ళు అట్లా అనుకోవద్దు. కంపారిజన్ అనేది ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది అని నేను వివరించడానికి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఎస్, మీలో యూనిక్ క్వాలిటీ ఏముంది? సంపాదించాలి అంటే అందరూ అన్ని వేస్ లో ఈ ప్రపంచంలో సక్సెస్ఫుల్ బిజినెసెస్ ఏమున్నాయి చెప్పండి? సక్సెస్ఫుల్ బిజినెస్ ఏముందో చెప్పండి? సక్సెస్ఫుల్ బిజినెస్ ఏముందో చెప్పండి? చాట్ బాక్స్ యూజ్ చేయండి. సక్సెస్ఫుల్ బిజినెస్ సక్సెస్ఫుల్ బిజినెస్ అండి. మీకు సక్సెస్ఫుల్ బిజినెస్ ఏదైతే అది టైప్ చేయండి.
ఈస్ చాట్ బాక్స్. ఓ, రియల్ ఎస్టేట్. ఈ ప్రపంచంలో సక్సెస్ఫుల్ బిజినెస్ అంటూ ఏదీ లేదు. ఇంత స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నాను అంటే, ఎవరైతే ఆ ఫీల్డ్లో ఒడిదిడుకులను ఎదుర్కొని ఇది నేను చేయగలుగుతాను అనే ఆలోచన వచ్చి దాంట్లో 100% చాలా మంది గౌట్ జాబ్స్ లో కూడా జాయిన్ అయ్యి ఇది నాకు నచ్చట్లేదు అని బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి అంత సక్సెస్ఫుల్ అయితే ఉండొచ్చు కదా. మనస వాచ కర్మన ఇది నా కోసమే ఉంది అనుకున్న మీ ప్రొఫెషన్ ఏదైతే ఉందో దానిలో మీరు సక్సెస్ అవుతారు. అందరిని పరిశీలించండి, బయట ఉన్న పర్సన్స్ అందరిని పరిశీలించండి. ఎక్కువ మంది ఎక్కడ సక్సెస్ అవుతున్నారు అంటే ఇది నా కోసమే ఉంది, నేను దీనికోసమే ఉన్నాను, అందుకోసం సక్సెస్ అవుతున్నాను. లేకపోతే నో. ఈరోజు ఇంపాక్ట్ ఫౌండేషన్ ఇంతమందికి రీచ్ అవ్వడానికి యూనిక్ క్వాలిటీ ఏంటి అంటే, గ్రౌండ్ లెవెల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్, ఒక పెద్ద ట్రైనర్స్, ఖర్చుతో కూడుకున్న ట్రైనర్స్ అంతా కూడా ఏ ఖర్చు లేకుండా గ్రౌండ్ లెవెల్లో తీసుకొని వెళ్తున్నాం మనం. మన దాంట్లో ఒక పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవడానికి నాకు తెలిసి 300 or 999 రూపీస్ ఏదో అవుతుంది. కానీ బయట ఇదే పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవడానికి కొన్ని లక్షలు ఖర్చు చేస్తున్నారు. అవకాశాలు అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనం డెవలప్ అవ్వడానికి, ముందుకెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇది ఒక మంచి అవకాశం. మళ్ళీ మనం ఎందుకు ప్రయత్నం చేయమో తెలుసా? పెద్ద భయం, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందో లేదో. సార్, మనం సక్సెస్ అవుతాము అని అడిగేసామనుకోండి, మనకక్కడ ఎక్కడైనా మనం వెనకడుగు వేసాము అని అనుకోండి, వెనకడుగు వేస్తే 100 అడుగులతో మళ్ళీ ముందుకెళ్ళడానికి ఒక అవకాశం వచ్చినట్టే లెక్క. కానీ మనం ఆగిపోతాం. సార్, నా వల్ల కాదు సార్. ఎందుకు సార్? నాకు మీరు ఎవరినైనా తీసుకోండి, టాప్ మోస్ట్ పర్సన్స్, ఏ పర్సన్ అయినా తీసుకోండి, వాళ్ళకి లోపల భయం ఉండదా? నేను మాట్లాడుతున్నప్పుడు నాకు భయం లేదా? ఎస్. భయం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మిమ్మల్ని బెటర్గా ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. బెటర్గా ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అందరికీ ఉంటుంది భయం. ఆ భయాన్ని మనం యాక్సెప్ట్ చేసి, ఎస్, మనం ఎక్కడ భయపడుతున్నాం, ఇది మనలో చేంజ్ ఎక్కడ రావాలి, వస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అనే ఆలోచన క్రియేట్ చేయడానికి ఆలోచిస్తున్నాం. ఎస్, అవునా కాదా? ఎంతమంది భయపడుతున్నారండి? ఎంతమంది నేను డిసిషన్ తీసుకుంటే ఏమవుతుందో అని ఆలోచిస్తున్నారండి? చాట్ బాక్స్. నేను ఇంకా డిసిషన్ తీసుకోవడానికి నాకు టైం కావాలి, పర్ఫెక్ట్ టైం కావాలి, పర్ఫెక్ట్ టైం వస్తేనే నేను డిసిషన్ తీసుకుంటానని ఆలోచిస్తున్నానండి. చాట్ బాక్స్ యూజ్ చేయండి. ఓకే, రాజన్న గారు, కృష్ణ గారు, క్రిష్, ఎస్, ఇంకా ఎస్. ఒక్కసారి మీ మైండ్లో, మీ ఆలోచనలో చేంజ్ అనేది తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. ఎస్. ఎందుకు అంటే, ఇంత మంచి ప్లాట్ఫామ్ మన ముందుంది, మనల్ని ఎన్హాన్స్ చేయడానికి. మనం ఎక్కడైతే ఆగిపోతున్నామో ఆ ఆగిపోయే విషయాలపైన పాలిష్ పట్టడానికి ఏఐ ఉంది, తర్వాత ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ ఉంది. ఎక్కడ ఇంకా బెటర్ స్టెప్ 2020 అక్కడ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఒక్కరో, ఇద్దరో, ముగ్గురో, లేకపోతే 5గురో యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఈరోజు ఇంపాక్ట్ ఫౌండేషన్
గ్రేట్. వన్ ఆఫ్ ద అంటే ఇనిషియల్ స్టేజ్లో మేమంతా యాక్టివ్గా ఉండి పని చేసాము, అది బెటర్గా ఈరోజు ఎంత బాగా అనిపిస్తుంది అంటే చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఎస్, ఇంత పాలిష్ అవ్వడానికి ఒక అవకాశం వచ్చినప్పుడు 100% మీ అందరు కూడా నేను కమిటెడ్గా ఎందుకు ఉండకూడదు, మీ కమిట్మెంటే ఎదుటి వాళ్ళకి మీరు ఎంతవరకు బెటర్గా ఉంటారు, బెటర్గా రిసీవ్ చేసుకోగలుగుతారు అని నేర్పిస్తుంది. ఆ కమిట్మెంట్ మనలో ఉండాలి. ఎస్, ఓకే సార్. ఈ మైండ్ సెట్ని మార్చడానికి లేకపోతే ముందుకు తీసుకెళ్ళడానికి ఏమైనా మేము చెయ్యొచ్చా? ఎస్, మనం ట్రైనింగ్ చేస్తున్నాం. ట్రైనింగ్ ద్వారా మన ఆలోచనల్ని అంటే మనం ఎదగడానికి మన ఆలోచనల్ని మార్చొచ్చు. ఎస్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెక్నిక్ హిప్నాటిజం. సార్ రాజు గారు, సార్ కొద్దిగా దయచేసి వీలుంటే సెల్ఫ్ హిప్నాటిజం దాని బెనిఫిట్స్ ఏంది, అది నేర్చుకోవచ్చా, దాని గురించి కొద్దిగా మాట్లాడండి. ఎస్ సార్, మీరు ఒక హిప్నాటిజం లో ఉన్నారు కదా, అది ఎంతవరకు బెనిఫిట్, అది నేర్చుకోవచ్చా, ఏమైతే సెల్ఫ్ హిప్నాటిజం ఎలా కావచ్చు? ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. వీలుంటే మాట్లాడే 10 నిమిషాలు. ఎస్ సార్, థ్యాంక్ యూ గురూజీ. ఎస్, అంటే మనల్ని మనం మార్చుకోవడానికి ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ ఏంటి అంటే అది హిప్నాటిజం. మనం సెల్ఫ్గా మనం ఎలా బెటర్గా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనల్ని మనం 100% ఎక్కడైనా వన్ ఆఫ్ ద థాట్ మనల్ని మారుస్తుంది అంటే ఎస్, ఎంతమంది ఈరోజు బీటా వేవ్స్ లో ఉన్నారు? బ్రెయిన్ వేవ్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఎస్, చాట్ బాక్స్ యూజ్ చేయండి. బీటా వేవ్స్, ఆల్ఫా వేవ్స్, టీటా వేవ్స్. ఓకే, ఈ ఆల్ఫా వేవ్స్ లో ఫోకస్డ్ స్టేట్ లో ఉంటాము. సబ్ కాన్షియస్ మైండ్ ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, మనం ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఏది కరెక్టు ఏది రాంగ్ అని చెప్పడానికి నేను ఆలోచిస్తాను, ఇది కరెక్టా రాంగా అని చెప్పగలుగుతాను. కానీ ఎప్పుడైతే ఫోకస్డ్ స్టేట్ లోకి వెళ్తామో, సబ్ కాన్షియస్ మైండ్ ని యాక్సెస్ చేస్తామో, అప్పుడు 100% అది సబ్ కాన్షియస్ మైండ్ కి లాంగ్ టర్మ్ మెమొరీ ఉంటుంది. ఎంతమందికి ఇమ్మీడియట్ గా మిమ్మల్ని వచ్చి మీరు ఒక డీప్ గా ఉన్నప్పుడు ఎవరినైనా వచ్చి టచ్ చేయగానే అని ఉలిక్కిపడ్డ సిచ్యువేషన్స్ ఎన్ని ఉంటాయండి? చాలానే ఉంటాయి కదా. అంటే సబ్ కాన్షియస్ మైండ్ లో ఇమ్మీడియట్ రెస్పాన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది. కాన్షియస్ మైండ్ ఇవ్వదు, ఓన్లీ షార్ట్ టర్మ్ మెమొరీ. కానీ సబ్ కాన్షియస్ మైండ్ లాంగ్ టర్మ్ మెమొరీకి ఉపయోగపడుతుంది. ఒకవేళ ఎవరికైనా ఇది నేను చెయ్యలేను, సంపాదించలేమో లేనేమో అన్న ఆలోచన ఎవరికైనా ఉంటే, ఆ సబ్ కాన్షియస్ మైండ్ థాట్ ప్యాటర్న్ ని కనుక మనం చేంజ్ చేయగలిగితే 100% చేంజ్ అనేది తీసుకొని వస్తాం. ఎస్, ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకు వీడియో ఆన్ చేసుకొని ఈరోజు నేను మైండ్ పవర్ ది బెస్ట్ గా మారుతాను అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు వీడియో ఆన్ ఉండాలి. సార్, నేను ఈరోజు ఇక్కడ నుంచి థాట్ ప్రాసెస్ ని చేంజ్ చేయగలుగుతాను అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి వీడియో ఆన్ చేస్తేనే అన్మ్యూట్ ఆప్షన్ కూడా మీకు ఇస్తారు సార్. వాళ్ళు అన్మ్యూట్ ఆప్షన్ కూడా ఇస్తారు. వీడియో ఆన్ చేసుకోండి, హ్యాండ్ రైజ్ చేయండి, డిజిటల్ హ్యాండ్ రైజ్ చేయండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తారు. త్రూఅవుట్ ఆఫ్ ద అంటే మీరు ఇప్పుడు సెల్ఫ్ గా కూడా చేసుకోవచ్చు. నేను అది చెప్తాను, ఎలా రిలాక్స్ అవుతుంది, ఎలా బెటర్ గా మీరు రిలాక్స్ అవ్వచ్చు అని చెప్తారు. ఓకే, మీరు మాట్లాడకుండా ఉండాలి. నేను అడుగుతున్నప్పుడు దానికి ఆన్సర్ చేసేటట్టుగా ఉండాలి. మీరు డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి. అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది. ఎస్, రామారావు గారు. ఎస్ సార్, హ్యాపీ మార్నింగ్ సార్. ఎస్ సార్, అంటే మీరు ఎక్కడైనా చిన్న కాన్ఫిడెంట్ లెవెల్స్ ఏమైనా మీలో డిస్ట్రాక్షన్స్ ఉన్నాయా? ఎస్ సార్, చాలా ఉన్నాయి సార్. ఓకే, డన్. అది చెప్పాల్సిన అవసరం లేదు.
నేను వాటిని క్యూర్ చేయడానికి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెక్నిక్ మీకు ఇస్తాను. దిలేశ్వరరావు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆ, అదే చేయాలనే ఛాలెంజ్ అయితే ఉంది సార్. ఛాలెంజ్ ఉంది. ఆ ఛాలెంజ్ లో సార్ కాన్ఫిడెంట్ గా వెళ్తే చాలు. సార్ సార్ సూపర్. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఆ, గుప్తా గారు. అవును సార్, నాకు కూడా ఛాలెంజెస్ ఉంది. అయితే ఇంట్లో ప్రాతిపదికన వయసు అయింది, సార్ ఎప్పుడు ఎందుకు ప్రాబ్లం చెప్పొద్దు, ఉంది ఛాలెంజ్ ఉంది అంతే. ఎందుకంటే ఉంది మనం సార్. గ్రూప్ కాల్లో ఉన్నాం కాబట్టి. ఓకే, ప్రాబ్లం ఏం చెప్పొద్దు సార్. ఓకే, ఓకే సార్. ఇంకా ఎవరున్నారు? ఆ, రాజన్న గారు. రాజన్న గారికి అన్మ్యూట్ ఆప్షన్. హ్యాపీ మార్నింగ్ సార్. చెప్పండి. హ్యాపీ మార్నింగ్ అండి. సార్ అయితే చెప్పాలని ఉంది, బట్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతలేదు సార్. ఏ విధంగా ఓకే, చెప్పాలా ఏంటిది డన్ అనేది. డన్. నేను దానికి చెప్తాను. సుప్రీం చారి గారు చెప్పండి. ఎస్ సార్, నేను కూడా ఎంతో ఉన్నత స్థితికి ఎదగాలని ఉంది. ఎస్, అంటే కాన్ఫిడెంట్ లెవెల్. మీ అన్మ్యూట్ చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా మాట్లాడడానికి కానీ సౌండ్ కానీ రావడానికి అయితే వీల్లేదు. ఒకవేళ వీళ్ళు సౌండ్ చేస్తే మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి. ఎస్, ఓకే, మీరు ఐస్ క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేయండి. స్ట్రైట్ గా కూర్చోండి. నేను చెప్పేది వినడానికి రెడీగా ఉండండి. మీరు సెల్ఫ్ హిప్నోటిజం కూడా ఎలా చేసుకోవచ్చు, ఆ టెక్నిక్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మీకు ఎలా మీలో ఉన్న పవర్ బెస్ట్ గా ముందుకు రావడానికి ఉపయోగపడుతుంది అనడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యూటిఫుల్ టెక్నిక్ చెప్తున్నాను. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. నేను చెప్పే ప్రతి మాట మీకు వినబడుతుంది. కానీ మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ శ్వాస పైన మాత్రమే ఉంచుతున్నారు. 4 seconds breathe in, 4 seconds breathe out. 4 seconds breathe in, 4 seconds breathe out. మీరు 4 సెకండ్లు శ్వాస తీసుకొని ఈ 4 సెకండ్లు శ్వాసని బయటికి వదలండి. మీ కాన్సన్ట్రేషన్ అంతా ఓన్లీ శ్వాస పైన మాత్రమే ఉంది. ఎస్, మంచి గాలి లోపలికి వస్తుంది, చెడు గాలి బయటికి వెళ్తుంది. మంచి గాలి లోపలికి వస్తుంది, చెడు గాలి బయటికి వెళ్తుంది. అలాగే పీస్, ప్రశాంతత లోపలికి వస్తుంది. ప్రశాంతత లోపలికి వస్తుంది. ప్రశాంతత లోపలికి వస్తుంది. టెన్షన్ బయటికి వెళ్ళిపోతుంది. ప్రశాంతత లోపలికి వస్తుంది, టెన్షన్ బయటికి వెళ్ళిపోతుంది. నేను 10 నుంచి 1 వరకు కౌంట్ చేస్తాను. కౌంట్ చేస్తున్నప్పుడు మీ థాట్ ప్రాసెస్ టోటల్గా రిలాక్స్లోకి వెళ్తుంది. మీరు ఒక్కొక్క నంబర్ తగ్గే కొద్దీ డీప్ రిలాక్సేషన్లోకి వెళ్తారు. ఒక్కొక్క నంబర్ నేను 10 నుంచి 1 వరకు కౌంట్ చేస్తూ ఉంటే నేను 10, 9 అనగానే డీపర్ పెరుగుతుంది. డీపర్గా పెరుగుతుంది. 10, మీ తల భాగం చాలా ప్రశాంతంగా ఉంటుంది. 9, మీ మెడ భాగం చాలా ప్రశాంతంగా ఉంటుంది. 8,
మీ చేతులు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. మీ తల భాగం చాలా ప్రశాంతంగా ఉంది. మీ మెడ భాగం చాలా ప్రశాంతంగా ఉంది. మీ చేతులు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయి. 7 మీ చెస్ట్ చాలా ప్రశాంతంగా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది. 6 మీ స్టమక్ చాలా ప్రశాంతంగా ఉంది. డీపో ఒక్కొక్క నెంబర్ తగ్గే కొద్దీ మిమ్మల్ని డీప్ రిలాక్సేషన్లోకి తీసుకొని వెళ్తుంది. 5 మీ కాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. 4 3 2 1 డీప్ రిలాక్సేషన్లో ఉన్నారు. డీప్ రిలాక్సేషన్లో ఉన్నారు. నేను మళ్ళీ 10 నుంచి 1 వరకు కౌంట్ చేస్తున్నాను. 10 నుంచి 1 వరకు కౌంట్ చేస్తూ ఉంటే మీ ఆలోచనలు ఇంకా తగ్గుతున్నాయి. ఇంకా డీపర్ రిలాక్సేషన్లోకి వెళ్తున్నారు. మీరు మీరు ఒక పార్క్లో, ఒక అందమైన పార్క్లో స్టెప్స్ నడుస్తున్నారు. ఒక్కొక్క స్టెప్ వేసే ముందు మీ బాడీని ఇంకా డీప్ రిలాక్సేషన్లోకి తీసుకెళ్తుంది. ఒక అడుగేస్తున్నారు, నేను నెంబర్ లెక్క పెడుతున్నాను. అడుగేస్తున్నారు, నెంబర్ లెక్క పెడుతున్నాను. నెంబర్ తగ్గుతుంది, ఇంకా డీప్ రిలాక్సేషన్ అనేది పెరుగుతుంది. 10 9 8 7 6 5 మీరు అడుగు వేస్తున్నారు, డీప్ రిలాక్సేషన్లోకి డైవ్ అవుతున్నారు, వెళ్తున్నారు. మీ మైండ్ దగ్గర, అంటే మీ తల దగ్గర వేవ్స్ జనరేట్ అవుతున్నాయి. చల్లని కాంతి పడుతుంది, వేవ్స్ జనరేట్ అవుతున్నాయి. ఈ వేవ్స్, చల్లని కాంతి పడగానే ఈ వేవ్స్ మెల్లిగా మీ మెడ భాగం, మీ భుజాలు, మీ చేతులు, అలాగే మీ చెస్ట్ అండ్ మీ స్టమక్, మీ లెగ్స్ అంటే మీ కాళ్ళు ద్వారా కిందికి వెళ్తున్నాయి. ఆ వేవ్స్ అని కిందికి వెళ్తున్నాయి. అరికాలు నుంచి ఆ వేవ్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి. ఫీల్ ఇట్. డీప్ స్లీప్. హాయిగా, మత్తుగా, గాఢంగా, ప్రశాంతంగా ఉన్నారు. నేను చెప్పే ప్రతి మాట మీకు వినబడుతుంది, కానీ గాఢమైన మత్తు నిద్రలో ఉన్నారు. 4 3 2 1 హాయిగా, మత్తుగా, గాఢంగా, ప్రశాంతంగా ఉన్నారు. నేను మళ్ళీ 5 to 1 కౌంట్ చేస్తాను. కౌంట్ చేస్తూ ఉంటే ఇంకా డీప్ రిలాక్సేషన్లోకి, ఇంకా ఇప్పుడు ఆల్రెడీ డీప్ రిలాక్సేషన్లో ఉన్నారు, ఇంకా డీప్ రిలాక్సేషన్లోకి వెళ్తారు. 5 4 3 2 1 హాయిగా, మత్తుగా, గాఢంగా, ప్రశాంతంగా ఉన్నారు. మీ బ్రెయిన్ అంటే మీ తలపైన జనరేట్ అయిన వేవ్స్ కాస్త అరికాల నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి కదా. ఈ వేవ్స్ మీలో ఉన్న అన్వాంటెడ్ థాట్స్ని బయటికి తీసుకుని వెళ్తున్నాయి. మీకు అవసరం లేని విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఆ విషయాలన్నీ బ్రెయిన్ దగ్గర వేవ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా. ఆ బ్రెయిన్ దగ్గర వేవ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏవైతే అన్వాంటెడ్ థాట్స్ ఉన్నాయో ఆ అన్వాంటెడ్ థాట్స్ మెల్లిగా మీ అరికాల నుంచి, మీ బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి. హాయిగా, మత్తుగా, గాఢంగా, ప్రశాంతంగా ఉన్నారు. డీప్ స్లీప్. నేను చెప్పే ప్రతి మాట మీకు వినబడుతుంది. మీ బాడీలో ఉన్న థాట్స్ అన్నీ ఆగిపోయి మీ మైండ్ అంతా కూడా చాలా కామ్గా ఉంది. చెప్పే ప్రతి మాట, ప్రతి విషయం వింటూ గాఢమైన నిద్రలో ఉన్నారు.
డీప్ స్లీప్, హాయిగా మత్తుగా గాఢంగా ప్రశాంతంగా ఉన్నారు. మీ బాడీలో ఏదైతే అన్వాంటెడ్ అంటే మీరు మీ తల భాగంలో జనరేట్ అవుతున్న అన్వాంటెడ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో మీ కళ్ళ ముందు ఒక స్క్రీన్ అవపడుతుంది. మీ కళ్ళ ముందు ఒక స్క్రీన్ అవపడుతుంది. ఆ స్క్రీన్ పైన మీరు ఏదైతే అన్వాంటెడ్ థాట్స్ అనుకుంటున్నారో ఆ అన్వాంటెడ్ థాట్స్ అవపడుతున్నాయి. ఆ అన్వాంటెడ్ థాట్స్ అవపడుతున్నాయి. వాటిని గమనించండి. వాటిని గమనించండి. వాటిని గమనిస్తూ ఆ స్క్రీన్ పైన అవపడుతున్నాయి, మాయమైపోతున్నాయి, అవపడుతున్నాయి, మాయమైపోతున్నాయి. ఆ స్క్రీన్ పైన ఎప్పుడైతే మాయమైపోతుందో, మీ అన్వాంటెడ్ థాట్ అక్కడ అవపడి మాయమైపోతుందో, మీ బ్రెయిన్లో నుంచి మీ బాడీలో నుంచి ఆ అన్వాంటెడ్ థాట్ బయటికి వెళ్ళిపోతుంది. గమనించండి. గమనించండి. మీ అన్వాంటెడ్ థాట్ మీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఎస్, టోటల్ బాడీ రిలాక్సేషన్లో ఉంది. మీ అన్వాంటెడ్ థాట్స్ అని బయటికి వెళ్ళిపోయాయి. ఈ రిలాక్సేషన్ నుంచి మీరు హ్యాపీగా ఎనర్జీని రీగెయిన్ చేసుకున్నారు. ఈ ఎనర్జీని రీగెయిన్ చేసుకొని మీరిప్పుడు నేను 1, 2, 3 అని కౌంట్ చేస్తాను. కౌంట్ చేయగానే ఇమ్మీడియట్గా మీరు ఐస్ ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. బాడీ టోటల్గా రిలాక్స్గా ఉంది. అన్వాంటెడ్ థాట్స్ అన్నీ వెళ్ళిపోయాయి. హ్యాపీగా ఉంది, ప్రశాంతంగా ఉంది. మీ బాడీలో మీ మైండ్లో ఇప్పటివరకు చాలా భారంగా ఉండేది, కానీ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే మీ బాడీ నుంచి అన్వాంటెడ్ థాట్స్ అన్ని బయటికి వెళ్ళిపోయాయి. అలాంటి ప్రశాంతత నుంచి మీ ఐస్ ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నారు. నేను 1, 2, 3 అని కౌంట్ చేస్తాను. కౌంట్ చేయగానే మీ ఐస్ ఓపెన్ చేస్తున్నారు. మీ ఐస్ ఓపెన్ చేస్తున్నారు. సూపర్. హాయిగా, ప్రశాంతంగా, గాఢంగా, హ్యాపీగా ఉన్నారు. అలాంటి స్థితి నుంచి మీ ఐస్ ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్నారు. నేను 1, 2, 3 అని కౌంట్ చేస్తాను. కౌంట్ చేయగానే మీ ఐస్ ఓపెన్ చేస్తున్నారు. టోటల్గా ఎనర్జీ రీగెయిన్ చేసుకున్నారు. మీలో కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరిగాయి. మీరు రాబోయే కాలంలో మీ స్టేజ్ పైన మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే, ఏంటి ఇంత బ్యూటిఫుల్గా మారిపోయావు, ఈ అవకాశం నాకు కూడా ఉందా అని చాలామంది అంటున్నారు మీతోటి. మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అరే, నేను కూడా ఇలా మారిపోయానా అనే ఆలోచన క్రియేట్ అవుతుంది. ఎస్, ఇది మీకు కంటిన్యూగా ఉంటుంది. ఈ సిచ్యువేషన్ నుంచి మీరు బయటకు వస్తున్నారు. నేను 1, 2, 3 అని కౌంట్ చేస్తాను. కౌంట్ చేయగానే మీ ఐస్ ఓపెన్ చేస్తున్నారు. మీ ఐస్ ఓపెన్ చేస్తున్నారు. 1, 2, రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. 3, open your eyes. Yes, రాజన్న గారు. సార్ ఎలా ఉంది? సార్ సూపర్ అనిపించింది సార్, సూపర్ అనిపించింది. ఎప్పుడైతే మీరు ఒక ప్రశాంతమైన స్క్రీన్ మీరు అనుకోండి అని అన్నారో, అప్పుడు మాత్రం నాకు ఒక మంచి అదే బ్యాక్ ఉన్నటువంటి సీన్ కనిపించింది సార్. హైలైట్ అనిపించింది. బాగా ప్రశాంతత. ఒక 2 నిమిషాల 5 నిమిషాల 5 kg బరువు ఉండేది. ఆ 5 kg బరువు కాస్త ఇప్పుడు అసలు లేకుండా అయిపోయింది. అనిపించింది సార్. 100%. థ్యాంక్ యూ సార్. అదే, ఇది మీరు సెల్ఫ్ గా ఎలా చేసుకోవచ్చో కూడా నేను చెప్తాను. ఓకే, మీరు మ్యూట్ లో ఉండండి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, దిలేశ్వర్ గారు. మా పాప సార్ డైలీ వింటది. పాప చిన్న పాప డైలీ మన వివేక్ వాణి విని మన పాట ఏదైతే ఉంటుందో పాట కూడా సాధారణంగా ఒక గ్రేట్ సార్. మొత్తం సారీ. ఎస్, దిలేశ్వర్ సార్.
సార్ చాలా రిలీఫ్ అనిపించింది సార్. కళ్ళు మూసిన తర్వాత మా శ్వాస మీద దృష్టి పెడుతూ ఈ నంబర్స్ కౌంట్ చేస్తూ మనం ఒక స్క్రీన్ ఊహించుకుంటూ అట్లా డీప్ డీప్ లో వెళ్ళడానికి ఈ చాలా అద్భుతంగా అనిపించింది సార్. అట్లా ప్రాక్టీస్ చేస్తే ఇంకా మీరు అన్నది సాధించవచ్చు సార్. థ్యాంక్ యూ సార్. సూపర్. డన్. ఎస్, సుప్రీం శంకరాచార్య గారు. చారి సార్. సార్ నాకు ప్రపంచాన్ని జయించినంత ఫీలింగ్ వచ్చింది సార్. గ్రేట్. అంటే చాలా రిలీఫ్ వచ్చింది. ఎంతైతే టెన్షన్ ఉందో ఆ టెన్షన్ అంతా పోయినట్టు, చాలా రిలీఫ్. మీరు ఎక్కడికో తీసుకెళ్ళినట్టు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా 0 నుండి 100కు వెళ్ళిన అట్లా అనిపించింది సార్. ఇదే స్థితిలో ఎప్పుడు ఉండాలనే అలాంటి ఫీలింగ్ వచ్చింది. సూపర్ సూపర్, గ్రేట్ సార్, థ్యాంక్ యూ. ఎస్ రామారావు గారు. సార్ యాక్చువల్లీ అంటారు కదా సినిమాలో మా కోసం వచ్చిన దేవుడు అయ్యాను అని, అలాగని నేను మిమ్మల్ని భావిస్తున్నాను. ఎందుకంటే సార్ రీజన్ 4 లో ఇంపాక్ట్ అవుతుంది, కానీ నేను ఈ రోజు వినడానికి సోమవారం నుంచి శనివారం వరకు నేను వివేకవాణి వీడియో ఆఫ్ చేసుకొని వింటాను సార్. నేను యోగా క్లాస్ లో ఉంటాను, పిల్లలకు నేర్పిస్తాను. సో నాకు ఈ రోజు అవకాశం దొరికింది మీరు రావటం వల్ల. థ్యాంక్ యూ గురూజీ. నా వెయిట్ 77 సార్, కానీ ఇప్పుడు 7 kgs వెయిట్ లాగా నా బాడీ ఇలా తేలుతుంది మీరు చెప్తూ ఉంటే. సో అంత ఫ్రీ అయ్యాను, చాలా తేలికగా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే. థ్యాంక్ యూ రాజు సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి సార్. ఎస్, రియల్గా మనకి దేవుడిచ్చిన ప్రసాదం సార్. మనం దేవుళ్ళం కాదు, కానీ గంప సార్ ఏదైతే సంకల్పం తీసుకున్నారో గురువు గారు, ఆ సంకల్పం మనల్ని నడిపిస్తుంది. ఆ సంకల్పం మనల్ని నడిపిస్తుంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఆ సంకల్పం నడిపిస్తుంది. ఎస్, ఇప్పుడు మీ సెల్ఫ్గా ఎప్పుడైనా మీరు బాగా రిలాక్స్ అవ్వాలి అంటే, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో నా తల భాగం బాగా రిలాక్స్ అవుతుంది, థ్యాంక్ యూ. నా మెడ భాగం బాగా రిలాక్స్ అవుతుంది, థ్యాంక్ యూ. నా చేతులు బాగా రిలాక్స్ అవుతున్నాయి, థ్యాంక్ యూ. నా చెస్ట్ బాగా రిలాక్స్ అవుతుంది, థ్యాంక్ యూ. నా స్టమక్ బాగా రిలాక్స్ అవుతుంది, థ్యాంక్ యూ. నా కాళ్ళు బాగా రిలాక్స్ అవుతున్నాయి, థ్యాంక్ యూ. ఇది ఒక 15 to 20 టైమ్స్. అంటే ఒకవేళ కొందరికి ఇంటెన్సిటీని బట్టి, ఎవరైతే బాగా డిస్టర్బెన్స్లో ఉన్నారో వాళ్ళకి కొంచెం ఎక్కువ పడుతుండొచ్చు. కొంతమంది నేను నార్మల్గా నాకు వేరే ఇబ్బంది ఏం లేదు అనుకున్న వాళ్ళకి ఇమ్మీడియట్గా రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మధ్యలో రాత్రిలో ఎవరికైనా నిద్ర పట్టకుండా మళ్ళీ మేలుకు వచ్చి నేను నిద్ర పట్టట్లేదు నాకు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇలా చెప్పినా అవుతుంది. ఇలా చెప్పినా కూడా మీ బాడీ టోటల్గా రిలాక్స్ అవుతుంది, ఇమ్మీడియట్గా రిలాక్స్లోకి తీసుకొని వెళ్తారు. అంటే మీ బీటా వేవ్స్ నుంచి ఆల్ఫా వేవ్స్కి ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ అవ్వడానికి, ఒకవేళ ఎప్పుడైనా మీ డేలో సార్ మనకు మేనిఫెస్టేషన్ మన నరేందర్ సార్ ఉన్నారు అంటే ఇమ్మీడియట్గా మన మేనిఫెస్టేషన్ ఎందుకు డేలో టోటల్గా ఇంపార్టెంట్ అంటే, మన థాట్ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయకపోతే ఏమవుతుంది సార్? డబ్బులు వేయకపోతే ఏమవుతుంది? బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయకపోతే ఏమవుతుందండి? విత్డ్రా చేస్తూనే ఉన్నాం, జీరో అయిపోతుంది, నెగిటివ్కి వచ్చేస్తుంది. ఎస్, మన బ్యాంక్ అకౌంట్ కదా ఇది, మన బ్యాంక్ అకౌంట్ కదా. ఓకే, ఈ బ్యాంక్ అకౌంట్లో మనం డబ్బులు ఏ డబ్బులు వేయాలి? పాజిటివ్ని వేయాలి. అంటే మొత్తం విత్డ్రా చేసి టైం 8-9 అయిపోతుంది, అందరూ కొద్దిగా బిజీ ఉంటారు కాబట్టి మీ దగ్గర ఏమైనా కోర్స్ ఉందా? ఇది నేర్పించడానికి ఏమైనా కోర్స్ ఉందా? సెల్ఫ్ ప్రాణాయామం నేర్చుకోవడానికి కోర్స్ ఉందా? ఏమైనా కోర్స్ పెడుతున్నారా మీరు? ఎస్, ఫ్యూచర్ ఇంకొక 1 or 2 months లో. ఎందుకోసం అంటే 8-10 అయిపోయింది ఆల్రెడీ సార్. దాని గురించి ఎప్పుడు చేస్తున్నారు? వీళ్ళు కూడా ప్రొఫెషనల్ హిప్నాటిస్ట్ కావచ్చా? ఎందుకంటే ఆల్రెడీ ట్రైనర్స్ ఉన్నారు కాబట్టి ట్రైనింగ్ నుంచి హిప్నాటిజంకి వెళ్తే విద్యార్థులను మార్చవచ్చు, ఎంతో మందిని మార్చవచ్చు, భార్యాభర్తలు గొడవ పడితే వాళ్ళని మార్చవచ్చు, అన్ని ఎన్నో విషయాలుగా మార్చవచ్చు కదా. అలా నేర్చుకోవడానికి మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయా? నేర్పిస్తారా? క్లాస్ ఉందా? దయచేసి చెప్పి దాని లింక్ ఏమైనా ఉంటే ఇవ్వండి.
సార్ గ్రూప్ నుంచి అంటే ఇప్పుడు కోర్స్ డెవలపింగ్ స్టేజ్ లో ఉంది సార్. నేను 1 or 2 months లో మీ ముందుకు ఫుల్ ప్లెడ్జ్డ్ కోర్స్ తీసుకొని వస్తున్నాను సార్. ప్రస్తుతానికి ఏం లేవా? ప్రస్తుతానికి ఏం కోర్సు లేవా? 1-to-1 ఉంది సార్. 1-to-1 ఎవరికైనా ఇబ్బంది పడితే వాళ్ళకి 1-to-1 నా థెరపీ సెంటర్ నుంచి చేస్తున్నాను. అది ఎవరైనా బాగా పర్సనల్ గా ఇబ్బంది పడ్డ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే ఓకే. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, మనకి ఏదైనా ఎవరికైనా 1-to-1 ఏదైనా ఉంటే లింగరాజ్ గారికి, మన ఎంఎల్ రాజ్ గారికి మీరు కనెక్ట్ కండి. ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ హిప్నాటిస్ట్ అండ్ సెల్ఫ్ హిప్నాటిస్ట్. మీరు హ్యాపీగా ఆనందంగా వాటితో కనెక్టివేట్ కావచ్చు. ఓకే రైట్, లెట్స్ గో ఫర్ క్వశ్చన్స్ ప్లీజ్. థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. ప్రతి ఒక్కరికి, గురువు గారికి అండ్ ఇక్కడ ఉన్న మన ఇంపాక్ట్ ఫౌండేషన్ సభ్యులు యాక్టివ్గా వర్క్ చేసినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు సర్వదా రుణపడి ఉంటాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. చెప్పండి సార్, క్వశ్చన్స్ ఏమన్నా? సతీష్ సార్. మేడం ఒకసారి సమ్మప్ చేయండి, క్వశ్చన్ ఆన్సర్ డైరెక్ట్ ఇస్తాను. ఓకే సార్. సో థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. డబ్బు సంపాదించడం ఆపేది ఏంటి? భయమా, ఆత్మవిశ్వాసం లేకపోవడమా, నేను చేయలేను అనే ఆలోచన? ఆ ఆలోచనలో మనం ఒకసారి ఆలోచించి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలన్నారు. అలాగే భయం ఉండాలి, బట్ ఆ భయం మనల్ని సక్సెస్ వైపు తీసుకువెళ్ళడానికి ఉపయోగపడాలి అని చాలా క్లుప్తంగా క్లియర్ గా వివరించారు సార్. అలాగే సెల్ఫ్ హిప్నోటిజం చేయించి ఇక్కడ వీళ్ళకే అందులో ఉన్న యూజెస్ ఏంటి అనేది ప్రత్యక్షంగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క పర్మిషన్ తో ప్లీజ్ ఐ విల్ క్వశ్చన్స్ తీసుకున్నాం సార్. దిలేష్ సార్, ప్లీజ్ ఆస్క్ యువర్ క్వశ్చన్. సార్ ఈ సెషన్ లో నేను నేర్చుకున్నది ఫస్ట్ మంచి మైండ్ సెట్ ఉండాలి సార్. నెక్స్ట్ నాలెడ్జ్ సంపాదించాలి. నెక్స్ట్ నాలెడ్జ్ సంపాదించిన తర్వాత యాక్షన్ అనేది ఉండాలి. ఆ యాక్షన్ అనేది కన్సిస్టెన్సీ ఉండాలి. ఈ 4 కూడా ఫాలో అయితే చాలా సక్సెస్ మీరు అనుకున్నట్టు సాధించచ్చు సార్. అయితే నాలెడ్జ్ మనం ప్రాక్టీస్ వల్ల నాలెడ్జ్ సంపాదిస్తాము. యాక్షన్ అనేది స్టార్ట్ చేసినా సరే కన్సిస్టెన్సీ రావడానికి టెక్నిక్స్ కొద్దిగా చెప్పగలరు సార్? కన్సిస్టెన్సీ సార్, అంటే కన్సిస్టెన్సీ రావడానికి గల ఆపే మొట్టమొదటి ఆలోచన ఏంటి అంటే, మనం చేయడానికి భయపడుతున్నాం. ఈ భయం ఉండొచ్చు సార్. పదే యాంగ్జైటీ ఫీల్ అయ్యామే అనుకోండి, అక్కడ మనల్ని ఆపేస్తుంది. పదే యాంగ్జైటీ ఫీల్ అయితే మనల్ని ఆపేస్తుంది. ఒకవేళ ఏదైనా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు, ఏదైనా పని చేయాలంటే భయపడుతున్నారు, ఆ భయాన్ని మీరు ఆపడానికి ఏ పని అయితే, ఇప్పుడు నేను ప్రజెంట్ స్టేజ్ పైన మాట్లాడడం అంటే ఎవరికైనా భయం అనుకోండి, నేను పర్ఫెక్ట్ గా మాట్లాడలేకపోతున్నా అనే ఆలోచన వచ్చింది అనుకోండి, పర్ఫెక్ట్ గా కంటిన్యూస్ గా మాట్లాడాలి. ఎస్, మనకి అద్దం ముందు చెప్తాం, కానీ మనం ఎస్ నేను బాగా మాట్లాడుతున్నందుకు థ్యాంక్ యూ అంటే బ్యాంక్ అకౌంట్ లో మనం డబ్బులు వేస్తూ ఉండాలి. మనం విత్డ్రా చేస్తున్నాం, ఆ విత్డ్రా మొత్తం ఫర్ డైలీ 60,000 థాట్స్ ఉన్నాయి. ఆ థాట్స్ కి పాజిటివ్ థాట్స్ ఎక్కడైనా ఇస్తున్నాము అంటే లేదు. ఆ పాజిటివ్ థాట్స్ ఇవ్వడానికి మనం ఏం చేస్తున్నాము అంటే ఎస్ పాజిటివ్ వర్డ్స్ ఇస్తున్నాం. అక్కడ మనం కంటిన్యూగా చేయడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. శేఖరాచారి సార్, ప్లీజ్ ఆస్క్ యువర్ డౌట్. లేదు మేడం, నాకు డౌట్ లేదు అప్పుడు. ఓకే నెక్స్ట్ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. లేదు మేడం, ఏం డౌట్ లేదు మేడం. అప్పుడు వారు హ్యాండ్ రైజ్ చేయించారు కదా. ఓకే సార్. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సభాయలు చాలా చాలా చక్కగా చెప్పారు సార్. అయితే ఈ భయాన్ని పోగొట్టుకునేది ఎట్లా? వెనక్కి మనం ముందుకు పోతుంటే వెనక్కి తీసేవాళ్ళు, అంటే వెనక్కి లాగేవాళ్ళు ఉంటారు. దీన్ని ఎట్లా అప్రోచ్ కావాలనేది నాకు డౌట్ ఉంది సార్. అంటే మనం ముందుకు వెళ్ళేటప్పుడు వెనక సార్, అంటే మీరు ఏది చేసినా ఎవరో ఒకరు ఆపుతారు. పాజిటివ్ గా పోవాలంటే నెగిటివ్. ఎస్, అందుకే మీరు ఎప్పుడైతే మీ మైండ్లో ఎవరైతే నెగిటివ్ అంటే మిమ్మల్ని ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్న విషయాలు ఉన్నాయో
ఆ విషయాలని పాజిటివ్గా విజువలైజ్ చేయండి. మన మైండ్లో చాలామంది ఏం చేస్తారు తెలుసా, చాలా బాగున్నాం సార్, చాలా బాగున్నాం సార్, కానీ మాకు నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి, మన వైబ్రేషన్ ఎక్కడుంది, మన ఫ్రీక్వెన్సీ ఎక్కడుంది. చాలా మంది అంటే మనం ఏమనుకుంటాం, వేరే వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచన మైండ్లో రన్ అవుతే పాజిటివ్ రిజల్ట్స్ రమ్మంటే వస్తాయా? అంటే పొరపాటున కూడా మన ఎదుట ఉన్న వాళ్ళ కోసం నెగిటివ్ థాట్స్ మన దగ్గర రన్ అవ్వనే కూడదు. వాళ్ళకి వీలైతే మంచి చేయాలి, లేకపోతే కామ్. మనం ఏమనుకుంటాం, సార్ నేను చాలా, ఇప్పుడు మీరేం ఆలోచిస్తున్నారో, ఒకవేళ మీ పిల్లలో లేకపోతే ఎవరైనా ఉన్నారు, ఏమో వాడు ఏమైపోతాడో, మీరు ఆలోచించే ఫ్రీక్వెన్సీ కదా అక్కడ చూపెట్టేది. ఏమైనా పర్వాలేదు, వాడు వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్గా వస్తాడు అని మీ కాన్ఫిడెంట్ ఉంటే మిమ్మల్ని ఎవరైనా ఆపుతారా? నెగిటివ్ థాట్స్ జనరేట్ అవుతాయి. మీ వైబ్రేషన్, మీ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంటుంది? నెగిటివ్గా ఉంటుంది. మైండ్లో మనం ఏది ఇస్తే, కంప్యూటర్లో ఏ ఇన్పుట్ ఇస్తే ఆ అవుట్పుట్ వస్తుంది, వేరేది ఏం రాదు. ఇన్పుట్ ఏమి ఇస్తున్నామా అనేది చెక్ చేయండి సార్, అవుట్పుట్ అదే వస్తుంది. కాబట్టి ఆ ఇన్పుట్ని చేంజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సార్ మీ ఫోన్ నంబర్ ప్రొవైడ్ చేయండి సార్. నేను చాట్ బాక్స్లో ఉంచాను సార్ నా ఫోన్ నెంబర్ 9542791925. ఓకే సార్, థ్యాంక్ యూ. Thank you so much once again, Raju sir. Satish sir, please. థ్యాంక్ యూ సార్ ఎంఎల్ రాజు గారు. మేము 22 బ్యాచ్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ చేసినప్పుడు మీరు మాకు అక్కడ ఈ హిప్నో థెరపీ గురించి హైదరాబాద్లో చెప్పారు. సో చాలా థ్యాంక్ యూ అండి, అవి ఇప్పటికీ కూడా మాకు గుర్తుంది. సో నిజంగా ఇది చాలా యూస్ఫుల్, మనల్ని మనం సెల్ఫ్ హిప్నాటిజం చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ టాపిక్. అలాగే మన బీబీ పట్టాభిరామ్ గారు వీళ్ళందరూ కూడా చాలా బాగా దీన్ని తీసుకెళ్లారు. సో ఇంకా మీరు దీనిలో బాగా ఎక్సెల్ అయ్యి ఇంకా ఇది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ, వండర్ఫుల్ ఫర్ యువర్ టైం. సడన్ గా చెప్పినా కూడా ఇమీడియట్ గా మీరు వచ్చి ఇంత చక్కగా సెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మా రీజన్ 4 తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. సో మన డాక్టర్ ఆర్వీఆర్ సార్ ఉన్నారు, సార్ మాట్లాడతారా? ఎన్పి సార్ ఉన్నారు, ఆర్వీఆర్ సార్. ఓకే సరే, ఇంకా వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ లింగరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా ఉంది, సూపర్. సో మీరు ఇలాగే అందరికీ కూడా బీటా వేవ్స్ నుంచి ఆల్ఫా వేవ్స్ గా మార్చాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మన ఇంపారెంట్స్ అందరూ అద్భుతంగా పాజిటివ్ వైబ్రేషన్ లోకి వస్తారని మీ సెషన్ యూజ్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. హార్టీ కంగ్రాచులేషన్స్ టు రీజియన్ 4 టీమ్ అండి. ఆర్పి బాలకృష్ణ గారు, ఆర్ఎస్ సతీష్ కుమార్ సార్, అలాగే ఆర్డీలు అందరూ, రాణి మేడం, కళావతి గారు, సుబ్బారావు గారు, ఇంకెవరైతే సపోర్ట్ చేస్తున్నారో స్క్రీన్ బిహైండ్ ఉన్న వాళ్ళు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ లింగరాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరి మనకి ఆల్రెడీ అందరికీ కూడా మీకు పబ్లిక్ స్పీకింగ్, ఎఫెక్టివ్ స్పీకింగ్స్ అన్ని ఏరియాల్లో జరుగుతున్నాయండి మన అన్ని రీజన్స్ లో. అలాగే మనకి ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ జరుగుతుంది. సో మీరు ఇందులోకి వచ్చినట్లయితే ఇంకా మన పర్సనాలిటీ బాగుంటుంది, చక్కగా అందరూ కూడా స్పీకర్లుగా మారచ్చు. సో మీ యొక్క ఉన్నత స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కూడా అది అందరికీ ఉపయోగపడుతుంది.